ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ లేస్తూనే ఇలా నేను పూజకంతా అరేంజ్మెంట్స్ చేసుకొని స్వామికి దండం పెట్టేసుకున్నాను. ఆ రోజ్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రోజ్ చూడడం ఇదే అనమాట. ఇక్కడైతే టైనీ బడ్స్ లాగా చిన్న చిన్నవి, లేకపోతే క్లోజ్డ్ రోజెస్ ఉంటాయి కదా బొకేలో ఉన్నవి, అలాంటివి ఉంటాయి. ఇలా ఓపెన్గా ఉన్న రోజ్ చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ స్వామికి దండం పెట్టేసుకొని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను. రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్యాన్ కేక్స్ మేపుల్ సిరప్ మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట సన్నుకి. బ్రేక్ఫాస్ట్ చాయ్ అయిపోతూనే ఇంకా నేను దోశకు నానబెట్టేసుకున్నాను. దోశ ఇడ్లీ బ్యాటర్ ఇంట్లో రెడీగా ఉంటే మనం బ్రేక్ఫాస్ట్ గురించి ఒక 2-3 డేస్ ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇంకా నేను అది నానబెట్టేసి సన్ను రూమ్ క్లీన్అవుట్ చేయడానికి అని చెప్పేసి ఇంకా నేను కూర్చున్నాను. ఇయర్ ఎండ్ అయిపోయింది కదా స్కూల్లో. ఇంకా తన స్కూల్ నుంచి వచ్చిన పేపర్స్, హోంవర్క్ పేపర్స్, ఆ ట్రాష్ అంతా చాలా ఉన్నది, చాలా అక్యుములేట్ అయిపోయింది. సో అదంతా తన క్లాజెట్ క్లీన్ చేసుకోవడానికి ఇలా కూర్చున్నాను. చూడండి అసలు రూమ్ ఎంత మెస్సీగా అయిపోయిందో. యా, క్లీన్ అవుట్ ప్రాసెస్ అంటే ఇలాగే ఉంటుంది కదా. క్లీన్ చేసేసాక ఇంకా రూమ్ గుడ్ అనమాట. మళ్ళీ అసలు చూసే కండిషన్లోకి వచ్చింది. ఈ సైడ్ ఒకటే ఫోల్డ్. అండ్ దెన్ ఈవినింగ్ మేము వాల్మార్ట్ జనరల్ షాపింగ్ అని చెప్పేసి వెళ్ళాము. మాకు కావాల్సిన బేసిక్ గ్రాసరీస్ అన్నీ తీసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా బిల్లింగ్ దగ్గర ఈ బ్యూటిఫుల్ బొకేస్ అన్నీ ఉండిండే అనమాట. సో మీ అందరితోటి నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ అప్డేట్ ఏంటి అంటే వీఆర్ అగైన్ మూవింగ్ అనమాట. మేము ఈ లొకేషన్ నుంచి వీఆర్ గోయింగ్ టు అ డిఫరెంట్ లొకేషన్. ఆ ప్లేస్ ఏంటో మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టినప్పుడు చాలామంది కమెంట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ కరెక్ట్ ఆన్సరే చెప్పారు. ఎస్, వీఆర్ మూవింగ్ టు టెక్సస్ అగైన్. టెక్సస్లో ఏ ప్లేస్ అనేది నేను మళ్ళీ కమింగ్ వ్లాగ్స్లో నేను మీకు చెప్తాను. మూవింగ్ అనేది ఒక టైరింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఇంట్లో ఉన్న సామాన్లంతా ప్యాక్ చేసుకోవాలి. ఆ ప్యాకింగ్ అనేది ఒక నెవర్ ఎండింగ్ థింగ్ లాగా అనిపిస్తుంది. ఏంటి మన ఇంట్లో ఇన్ని సామాన్లు ఉన్నాయా, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా అనిపిస్తుంది. అసలు చాలా టైరింగ్ అవుతుంది. ఏది ఎక్కడ సెగ్రిగేట్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, అన్ని లిమిటెడ్ బాక్సెస్లో ఎట్లా పట్టేటట్టు చూసుకోవాలి. ఈ ఒక్కటే ప్యాకింగ్ ప్రాసెస్ ఉండదు కదా, దాంతోపాటు మనకు డైలీ టాస్క్ కూడా ఉంటాయి. కుక్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో అలా చాలా టయర్డ్ అండ్ హెక్టిక్ అయిపోతుంది అసలు లైఫ్. ఈ మూవింగ్ అంతా అయిపోయాక లొకేషన్కి అక్కడ ట్రావెలింగ్ ఉంటుంది. ట్రావెలింగ్ అయిపోయాక మళ్ళీ ఇవంతా ఏవైతే మనం ప్యాక్ చేసామో అవన్నీ మళ్ళీ అన్ప్యాక్ చేసుకోవాలి. అన్నీ ఆర్గనైజ్డ్గా సర్దుకోవాలి. చాలా అంటే చాలా పిచ్చిలేస్తుంది నాకైతే రైట్ నౌ. మై కండిషన్ ఇస్ లైక్ టూ హెక్టిక్ అనమాట. మేమైతే జూన్లో మూవ్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ నాకున్న రైట్ నౌ సిచ్యువేషన్ లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అంటే అవ్వదు అని చెప్పేసి నేను ఏప్రిల్ ఎండింగ్ నుంచే ఈ మూవింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇల్లంతా ఒక మెస్ లాగా, ఎక్కడ చూసినా సూట్ కేసులు, ఎక్కడ చూసినా కాటన్ బాక్స్లు ఇలాగే అయిపోయింది. అండ్ తప్పదు కదా, ఎందుకంటే మేనేజింగ్ విత్ 2 kids అండ్ దెన్ ఈ ప్యాకింగ్ ఇస్ నాట్ 5 days or 10 days జాబ్.
యూఎస్లో మనకు హెల్ప్ చేయడానికి మేడ్స్ కానీ అలా ఎవ్వరూ ఉండరు. మన పనులన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి నేను ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఎవ్రీడే కొంచెం కొంచెం లైక్ ఒకరోజు క్లాజెట్ ప్యాకింగ్ చేశాను, ఇంకొక రోజు సన్ను రూమ్ ప్యాకింగ్ చేశాను, ఇంకొక రోజు కిచెన్, ఇంకొక రోజు ఇంకొక బెడ్రూమ్, ఇట్లా నేను డివైడ్ చేసుకుంటూ వచ్చా. ఒక రూమ్ అయిపోయాకనే ఇంకో రూమ్ ప్యాకింగ్కి వెళ్ళాను. సో అలా నడుస్తుంది అనమాట రైట్ నౌ. ఈ అప్డేట్ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను అనుకొని మీకు ఇంకా పోస్ట్ చేశాను. సో ఇక్కడ సన్నుని మేము స్విమ్మింగ్ నుంచి పికప్ చేసుకొని వచ్చాము. మళ్ళీ చూసారా హెయిర్ అంతా తడుపుకొని వచ్చింది. ఏంద్రా ఇంత దగనం తడిచింది? సో స్విమ్మింగ్ అంటే ఓవరాల్ బాడీ ఫిట్నెస్ లేకపోతే ఎంటైర్ బాడీ వర్కౌట్ అవుతుంది, అది చాలా ప్లస్ పాయింట్. బట్ దెన్ దాని నెగటివ్స్ వచ్చేసి క్లోరిన్ వాటర్ వల్ల స్కిన్ ట్యాన్ అవుతుంది అండ్ దెన్ హెయిర్ కూడా బాగా ఖరాబ్ అవుతుంది. బట్ ఎనీవేస్ అది టెంపరీ ఫేజే కాబట్టి ట్యానింగ్ గురించి నేను ఎక్కువ పట్టించుకోవట్లేదు. హోమ్ రెమెడీస్ అయితే డెఫినెట్గా నేను చేస్తూ ఉన్నాను. సాటర్డే సండే అయితే నేను ఏదో ఒక హోమ్ రెమెడీ సన్నుకు అప్లై చేస్తూనే వస్తాను. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి క్లోరిన్ పర్సంటేజ్ ఎక్కువ వేస్తున్నారు. దాంతో ట్యానింగ్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ చాలా విపరీతంగా అయిపోయింది ఈ మధ్య సాన్వికి. సో అలా అని చెప్పేసి మనము స్విమ్మింగ్ ఆపలేం. ట్యానింగ్ అవుతుంది అని చెప్పి స్విమ్మింగ్ ఆల్ ఆఫ్ అ సడన్ అట్లా క్విట్ చేయడము నాకైతే ఇష్టం లేదు. సో స్విమ్మింగ్ కంటిన్యూ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం నేను హోమ్ రెమెడీస్ కూడా నేను చేస్తూనే ఉన్నాను. అలా అని చెప్పి స్క్రబ్స్ అట్లాంటివి ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే షీ స్టిల్ అ కిడ్ కాబట్టి నేను ఓన్లీ పొటాటో పీల్, టమాటో, లేకపోతే మన ఇంట్లో ఉన్న బేసన్ పాలు, ఇలాంటి హోమ్ రెమెడీసే నేను ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ దోశకు నానబెట్టాను కదా, అది ఇంకా నేను మిక్సీ కొట్టేసాను, ఫర్మెంటేషన్కి పెట్టేసాను అనమాట దాన్ని. డిన్నర్కి ఈరోజు ఎందుకో తెలీదు చీట్ డే అయిపోయింది, మాకు సబ్వే తినాలనిపించింది. సో ఇందాక వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ఫుట్ లాంగ్ బ్రెడ్, చికెన్, సాలెడ్, ఈ మయోనీస్, తర్వాత దానికి కావాల్సిన కొన్ని సాసెస్ అవన్నీ నేను తీసుకొని వచ్చి ఇంకా చికెన్ రోస్ట్ చేసేసి అది బ్రెడ్ మీద పూసేసి, తర్వాత సాసెస్ కొన్ని సాస్లు అవన్నీ వేసి చీజ్ మయోనీస్ వేసేసి నేను ఇంట్లోనే మేము సబ్వే ఫుట్ లాంగ్ బ్రెడ్ చేసుకున్నాం. మాకు ఇక్కడ సబ్వే ఉంది కానీ ఎందుకో హోమ్ మేడ్ చేసుకోవాలనిపించింది. సో ఫ్రమ్ ద స్క్రాచ్ ఎవ్రీథింగ్ మేము ఈరోజు ప్రిపేర్ చేసుకొని తిన్నాము. ఇట్ వాజ్ రియలీ గుడ్. యా మాకైతే నచ్చింది. అలా మేము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేము ఇంకా వాకింగ్కి వెళ్ళామన్నమాట. బయట చాలా ప్లెజెంట్గా ఉండింది. సో ఇంకా అలా వాకింగ్కి వెళ్ళేసి కొంతసేపు తిరిగేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఈ వీడియోకి ఇంతే మరి. హోప్ యూ లైక్ మై వీడియో అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye-bye. Sai Ram.